రేపు ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఇక ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు గుర్తించారు. ఇక 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది ఇవాళ సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తారు. అలాగనే రేపు ఉదయం 6 గంటల లోపు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మొత్తం ఏపీలో 4,14,18,87 మంది ఓటర్లు తమ ఓటు హక్కును రేపు వినియోగించుకోనున్నారు. ఏపీలో కొత్తగా యువ ఓట్లు 10,30,000 మంది ఉన్నారు. రేపు ఏపీలో సార్వత్రిక ఎన్నికలున్న నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా 12,438 కేంద్రాలను గుర్తించారు. 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది ఉంటారు. ఇవాళ సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, రేపు ఉదయం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లోనే మాక్ పోలింగ్ అనేది నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4,14,1,887 మంది ఓటర్లు ఉండగా ఏపీలో 10,30,000 మంది యువ ఓటర్లు ఉన్నారు.